ఒక పని మనం స్టార్ట్ చేయకముందే చాలా ఆలోచనలు రన్ అవుతాయి కదా మనసులో. చేయాలా వద్దా? చేస్తే నేను సర్వైవ్ అవ్వగలనా లేదా? ఏమేం ప్రాబ్లమ్స్ రావచ్చు చేస్తే? ఇవన్నీ ఆలోచించుకోవడం కరెక్టే. కానీ ఆలోచనలతోనే గడపడం తప్పు. పని చేయడం అనేది ఇప్పుడు దానివల్ల మన మనకి ఒక మనకు చేయాలనే ఇంట్రెస్ట్ ఉంది. ఫస్ట్ చేయగలనన్న నమ్మకం ఉంది. కానీ ఏదో జరుగుతుందేమో, అవుతుందేమో, అట్లా అవుతే ఎట్లా, ఇలా అయితే ఎలా, ఆ థాట్స్తోని చేయాలనుకున్న పనిని ఆలోచన దగ్గరనే ఆపితే ఎలా? అలా ఆపకూడదు కదా. ఫస్ట్ చేద్దాం, స్టార్ట్ అయితే చేద్దాం. ప్రాబ్లం వచ్చింది, దాన్ని ఎట్లా సాల్వ్ చేసుకోవాలని ముందుకెళ్తే మనకు తెలుస్తుంది కదా. అది సాల్వ్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉంటే కొత్తది నేర్చుకోవడానికి కూడా స్కోప్ వస్తుంది కదా. మరి ఎందుకు ఆలోచనల దగ్గరే చేయాలా వద్దా, చేయాలా వద్దా, చేయాలా వద్దా, చేస్తే ఏమవుతుందో అనే ఆలోచనలోనే ఉండాలి. ఏదైనా వర్క్ మీరు చేయాలనుకున్నప్పుడు ఇంట్రెస్ట్ ఉంది, కేపబిలిటీ ఉంది, నమ్మకం ఉంది, చేయగలను నమ్మకం ఉంది, ఏమొచ్చినా ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేయగలను అని అనిపించినప్పుడు ఆ పని మనం హానెస్టీగా ఉండి చేయగలుగుతున్నాం. ఓకే, పని మీరు చేసే పని ఎథికల్గా ఓకే, దాంట్లో వేరే వాళ్ళకి నష్టమేం లేదు, మనకు అంతకన్నా లేదు. అలాంటప్పుడు పని చేయడానికి పని మీరు చేయాలనుకున్న పనిని ఆలోచన దగ్గరనే ఎందుకు ఆపాలి? చేస్తే ఏమవుతుందో అన్న ఒక్క థాట్ దగ్గరనే ఎందుకు ఆపాలి? స్టార్ట్ చేయండి. ఏ పని చేయాలనుకున్నా ఆలోచనల దగ్గరే ఉండొద్దు. చేయాలా వద్దా, చేయాలా వద్దా అని థాట్ దగ్గరే ఉండొద్దు. స్టార్ట్ చేద్దాం. చేస్తే ఏమవుతుంది? అయితే పాజిటివ్ రిజల్ట్, లేకపోతే నెగటివ్ రిజల్ట్. పాజిటివ్ అయినా మనకు నేర్చుకుంటాం, నెగిటివ్ అయినా నేర్చుకుంటాం. నెగిటివ్ అయిన దగ్గర నుంచి ఎలా నేను ఎక్కడ మిస్టేక్ చేశాను అని ఆ మిస్టేక్ దగ్గర నుంచి నేర్చుకోవడానికి స్కోప్ ఉంటుంది. పాజిటివ్ అయితే ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది, నెగిటివ్ అయినా ఒక ఎక్స్పీరియన్సే కదా. మరి ఎందుకు భయపడాలి చేయడానికి? చేయాలా వద్దా అనే థాట్లోనే మనం ఎందుకు ఆగిపోవాలి? సో ఏ పనైనా మీరు చేయాలి అని అనుకుంటున్నప్పుడు రిజల్ట్ గురించి ఆలోచించకుండా, ఏదైతే మీరు చేయాలనుకుంటారో, ఏదైతే థాట్ వస్తుందో దాన్ని అలానే ఆలోచనలో ఇయర్స్ తరబడి ఉంచకుండా, మంత్స్ తరబడో, డేస్ తరబడో, ఇయర్స్ తరబడో ఉంచకుండా చేయాలనుకున్న పని చేయండి. రిజల్ట్ పైన అసలు ఆలోచించద్దు. అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా మనం చేసే పని నిజాయితీగా చేస్తున్నప్పుడు, పక్కన వాళ్ళకి ఆ పని నుంచి నష్టం లేనప్పుడు పని చేయడానికి అసలు ఇబ్బంది పడద్దు. వెనకడుగు అసలు అంతకన్నా వేయద్దు. ఖచ్చితంగా చేయండి. చేసిన తర్వాత రిజల్ట్ పైన ఫోకస్ చేసి వర్క్ అనేది చేయొద్దు. రిజల్ట్ అనేది ఐదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. ఫస్ట్ మన ప్రయత్నం అనేది ఖచ్చితంగా చేయాలి. రిజల్ట్ గురించి ఆలోచించకుండా వర్క్ అనేది స్టార్ట్ చేయాలి.